ఇవాళ మేము మా క్లయింట్ పిఎం సాయి ప్రసాద్ బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ అస్సాం స్టేట్ వారి తరఫున మేము ఒక డిఫమేషన్ కంప్లైంట్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో వేయడం జరిగింది. ఈ యొక్క డిఫమేషన్ కంప్లైంట్ ఎవరి మీద అంటే శ్రావ్య గంటి అండ్ సుమతి గంటి మీద వేయడం జరిగింది నాంపల్లి కోర్టులో. కోర్టు వారు ఈ కంప్లైంట్ని స్వీకరించి ఈ నెల 22వ తారీఖున సాయి ప్రసాద్ అండ్ అతని తరఫున విట్నెసెస్ది స్టేట్మెంట్ కోసం డేట్ ఫిక్స్ చేసినారండి. ఈ వీడియో 8th of August 2025 నాడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అందులో మా యొక్క క్లయింట్ పిఎం సాయి ప్రసాద్ మీద డెరగేటరీ, ఫాల్స్ అండ్ బేస్లెస్ కమెంట్స్ అండ్ న్యూస్ ఒక టాపిక్ మీద వాళ్ళు వీడియో రన్ చేసినందుకు మై క్లయింట్ పిఎం సాయి ప్రసాద్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇవాళ మేము ఈ డిఫమేటరీ కంప్లైంట్ ఫైల్ చేసినాము. కోర్టు వారు దీన్ని స్వీకరించి కోర్టు కేసు రిజిస్టర్ చేసి వాళ్లకు నోటీసులు జారీ చేస్తుంది. రీసెంట్గా మా పిఎం సాయి ప్రసాద్ గారి పైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి శ్రావ్య గంటి పైన డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసు నెంబర్ అయిన తర్వాత వాళ్ళకు నోటీసెస్ పంపడానికి అవకాశం ఉందండి. ఈ పిఎం సాయి ప్రసాద్ నేషనల్ బీజేవైఎం ట్రెజరర్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి వీళ్ళిద్దరికి కూడా నాంపల్లి క్రిమినల్ కోర్ట్ as soon as possible notices will be issued against the Shravya Ganti.